హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక 5 crores ప్లస్ ఆటో పూల్ ఇన్కమ్ ఎలా తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను. అండ్ టైం డ్యూరేషన్ మీరు కనుక కష్టపడితే 45 days to 1 year లోపల ఈ 5 crores ప్లస్ ఇన్కమ్ని మీరు ఆన్ చేసుకోవచ్చు. ఎస్, 5 crores ప్లస్ ఇన్కమ్ ఇవాళ రేపు ఆన్ చేయడం అంత ఈజీ అంటే 100% ఈజీ. ఎందుకంటే సిస్టమ్స్ అలా ఉన్నాయి అండ్ మార్కెట్లో ప్లానింగ్స్ అలా ఉన్నాయి. సో అట్లా అనేసి మీరు ఏది పడితే ఆ ప్లాన్కి వెళ్ళడం కంటే ముందు ఆ యొక్క ప్లాన్ డీటెయిల్స్ని అండ్ యొక్క ప్లాన్ యొక్క గ్రోత్ని అండ్ కంపెనీ యొక్క డీటెయిల్స్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలాంటిది మనం ఒక లీగల్ కంపెనీలో మనం ఈ 5 crores ప్లస్ ఆటో పూల్ ఇన్కమ్ అండ్ వర్కింగ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మనము డీటెయిల్గా మాట్లాడదాం. రైట్ ఫ్రెండ్స్, సో మనం ఇంతకుముందు చేసిన సబ్జెక్టే freedom100.in. సో ఇందులో ఏంటంటే కొన్ని చేంజెస్ అయింది. అంతకుముందు నాన్ వర్కింగ్ ఇన్కమ్ స్లోగా వస్తుండే, ఇప్పుడు నాన్ వర్కింగ్ ఇన్కము మనం ఎమ్మంటే మనకు నాన్ వర్క్ ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్లాన్లో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు చేంజ్ అయిన ప్లాన్, ఇప్పుడు జనరేషన్లో ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంది. అండ్ ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎంత వస్తుంది అండ్ ఎన్ని రోజుల్లో వస్తుంది, ఎంత వస్తుంది అనేది కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్నీ కూడా నేను మీకు క్లారిటీ చేస్తాను. సో ఈ వీడియోని చూసే ముందు చిన్న రిక్వెస్ట్, సో ఈ వీడియో ఒక 5 to 10 minutesలో మీకు కంప్లీట్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా రావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ దీనిలో చిన్న చిన్న వీడియోస్ మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి నేను చేస్తూ ఉంటాను కాబట్టి అవన్నీ కూడా మీరు స్టార్టింగ్లోనే మీరు క్యాచ్ చేయొచ్చు. రైట్ ఫ్రెండ్స్, పైన టైటిల్ చూస్తుంటే అండ్ 5 crores ప్లస్ విత్ 118 రూపీస్. సో ఇప్పుడు ఆ ఫ్రీడమ్ 100లో మనం 118 రూపీస్ మనకు ఐడి యాక్టివేషన్కి ఉంటుంది. ఓకే, సో ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత మనకి ఏంటంటే 100 రూపీస్ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు ఎనీ మొబైల్ రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జెస్ కానీ మనము చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ఈ 100% మనకు ఈ ప్రోడక్ట్ మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే యాంటీ రేడియేషన్ చిప్ ప్రోడక్ట్ గిట్ట మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లాన్ అనేది 15 జనరేషన్ ప్లాన్, అంటే 15 తరాల వరకు మనకు జనరేషన్ ఇన్కమ్ వస్తుంది, లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. ఏ విధంగా వస్తుంది అనేది మీకు క్లారిటీ చెప్తాను. ఇందులో మనకు 5 types ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి డైరెక్ట్ ఇన్కము, నెక్స్ట్ 15 జనరేషన్ లెవెల్ ఇన్కము. సో ఈ జనరేషన్లో వచ్చేసి మీకు 75 రూపీస్ వరకు మీకు జనరేషన్ ఇన్కమ్లో షేర్ అవుతుంది. సో ఫస్ట్ లెవెల్లో 40 రూపీస్, మళ్ళీ కింద జనరేషన్లో క్లియర్ వస్తుంది, మీకు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ. సో టోటల్ ఇన్కము మీకు ఈ టోటల్ ఇన్కమ్ వస్తుంది, నేను మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ రాయల్టీ ఇన్కమ్ 5% ఆన్ కంపెనీ టర్న్ ఓవర్. రాయల్టీ ఇన్కమ్ గురించి ఆల్రెడీ చాలామందికి ఐడియా ఉంది, ఎందుకంటే ప్రీవియస్ వీడియో గిట్ ఉంది, చూడవచ్చు. అండ్ ఫ్రాంచైజీ ఇన్కమ్ 10%, బూస్టర్ ఇన్కమ్ 100 to 600%. బూస్టర్ ఇన్కమ్ వచ్చేసి మనకు వీక్లీ మంత్లీ ఆఫర్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మీకు వర్కింగ్ ఇన్కమ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ చెప్తాను. కంపెనీ స్టార్ట్ అయింది ఇండోర్ బేస్ కంపెనీ September 2019లో స్టార్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ జనరేషన్ ప్లాన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం చెప్తాం. సో ఇప్పుడు అంతకుముందు ప్లాన్ బైనరీలో ఉండే, ఇప్పుడు జనరేషన్లో ఉంది. సో జనరేషన్ ప్లాన్లో ఏంటంటే మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అన్లిమిటెడ్ డెప్స్లో మీరు ఆన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే మీకు మీరు రెఫర్ చేసే ఈచ్ మెంబర్ కూడా ఇట్లా వస్తారు. సో ఈచ్ మెంబర్ మీద మీకు 40 రూపీస్ వస్తుంది, మనం ఆల్రెడీ ఫస్ట్ మాట్లాడుకున్నట్టు. సో మీరు అట్లా అన్లిమిటెడ్ మెంబర్స్ని రెఫర్ చేసుకోండి, మీరు ఎంతమందిని చేసుకుంటే ఇలా అవుతుంది. సో మళ్ళీ వీళ్ళలో ఏ ఒక్కరు వర్క్ చేసినా కూడా, ఓకే, ఇప్పుడు వీళ్ళని మీరు రెఫర్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళలో ఇతను వర్క్ చేయట్లేదు, బట్ ఇతను వర్క్ చేస్తున్నాడు. సో ఇతను చేసే టోటల్ మెంబర్స్ కూడా మీకు సెకండ్ జనరేషన్ వస్తారు. సెకండ్ జనరేషన్లో మీకు 5 రూపీస్ వస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, ప్లాన్ షీట్లో మీకు అది జూమ్ చేసి చూపిస్తాను. మళ్ళీ ఇతను పని చేయట్లే, మరి ఇతను పని చేస్తున్నాడు. సో ఇతను చేసే టోటల్ మెంబర్స్ మీద కూడా మీకు సెకండ్ జనరేషన్ ఇన్కమ్ 5 రూపీస్ వస్తుంది. మళ్ళీ వీళ్ళు ఇట్లా అన్లిమిటెడ్ మెంబర్ చేసుకుంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. సో మళ్ళీ వీళ్ళు పని చేయట్లే, మళ్ళీ లాస్ట్ ఇతను పని చేస్తున్నాడు. ఇతను పని చేసే వాళ్ళ మీద గిట్ట మీకు 5 రూపీస్ సెకండ్ జనరేషన్ ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ వీళ్ళలో ఇప్పుడు ఈ సెకండ్ జనరేషన్ ఇన్కమ్ వచ్చింది కదా, వీళ్ళలో ఇతను పని చేయట్లే, ఇతను ఒక్కడే పని చేస్తున్నాడు. అప్పుడు ఇతని మీద గిట్ట మీకు థర్డ్ జనరేషన్ ఇన్కమ్ వస్తుంది, మీకు 4 రూపీస్ వస్తుంది. సో అట్లా మీకు 15 జనరేషన్ వరకు ఇన్కమ్ వస్తుంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్కి 5 crores చెప్పాం, కానీ ఈ 5 crores ప్లస్ గిట్ట మీరు ఇన్కమ్ అనేది దాని చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇతను పని చేస్తున్నాడు, ఇతను పని చేసే టోటల్ మెంబర్స్ మీద మీకు థర్డ్ జనరేషన్ ఇన్కమ్ వస్తుంది. ఇతను పని చేయట్లేదు, అట్లా ఎవరు పని చేసినా కూడా మీకు 15 జనరేషన్ వరకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో అదే విధంగా వస్తుంది. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఇక్కడ రఫ్గా ఈ చూపించాను చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ మెంబరు, మీరు ఎంతమందిని చేసినా వీళ్ళంతా ఫస్ట్ జనరేషన్ ఇన్కమ్ వస్తుంది, సెకండ్ జనరేషన్ ఇన్కమ్, థర్డ్ జనరేషన్ ఇన్కమ్. సో అట్లా మనకు 15 జనరేషన్ వరకు మనకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది.
రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ టేబుల్ ఏంటంటే మనం ఫ్రీడమ్ 100లో జాయిన్ అయిన తర్వాత మనం మినిమం 3 మెంబర్స్ని రెఫర్ చేయాలి, మ్యాక్సిమం అన్లిమిటెడ్ మెంబర్స్ రెఫర్ చేసుకోవచ్చు. సో 3 మెంబర్స్ మ్యాండేటరీ. ఇప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత మీకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది డే 1 నుంచి వస్తుంది. నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, సో ఇది మీరు స్టార్ట్ అయిన రోజు నెక్స్ట్ డే నుంచి మీకు ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మీరు జాయిన్ చేసినా చేయకున్నా ఇన్కమ్ వస్తుంది. బట్ వచ్చిన ఇన్కమ్ విత్డ్రాల్ చేసుకోవాలంటే 3 మెంబర్స్ని అయితే కంపల్సరీ రెఫర్ చేయాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ ప్లాన్ షీట్ అనేది మేము ప్రిపేర్ చేసింది. సో ఈ ప్లాన్ షీట్ పరంగా మీరు కనుక వర్క్ చేస్తే 45 డేస్ లోపలనే 4,30,30 lakhs ప్లస్ ఇన్కమ్ మీరు ఇక్కడ అర్న్ చేసుకుంటారు. మళ్ళీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ వచ్చేసి 98 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ టోటల్. సో అది ఎట్లా అనేది మనం క్లారిటీ ఇద్దాం. సో మనం 3 మెంబర్స్ని కంపల్సరీ చేస్తాం. కాబట్టి మీరు కనుక ఒక 1 to 3 డేస్లో 3 మెంబర్స్ టీమ్ని చేస్తే ఈచ్ మెంబర్ మీద మీకు 40 రూపీస్ వస్తుంది. టోటల్ 120 రూపీస్ వస్తుంది. మళ్ళీ ఈ 3 మెంబర్స్ని మీరు సేమ్ నేర్పిస్తారు కాబట్టి వాళ్ళు గిట స్లోగా వర్క్ చేసుకున్న నెక్స్ట్ ఒక 4 to 6 డేస్ లోపల వాళ్ళు కనుక ఈ 3 మెంబర్స్ 3 చేసుకుంటే టోటల్ 9 మెంబర్స్ అవుతారు. సో ఈచ్ 9 మెంబర్స్ మీద మీకు సెకండ్ జనరేషన్ ఇన్కమ్ వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు. సో ఆ విధంగా మీకు ఈచ్ మెంబర్ మీద 5 రూపీస్ వస్తుంది. 9 into 5 45 రూపీస్ వస్తుంది. మళ్ళీ ఈ 9 మెంబర్స్ గిట్ట సేమ్ వర్క్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఈలో ఇంకో 3 రోజుల్లో కనుక పని చేస్తే 7 to 9 డేస్ అవుతుంది. టోటల్ టీమ్ వచ్చేసి 27 మెంబర్స్ అవుతారు. 27 మెంబర్స్ మీద మీకు 4 రూపీస్ చొప్పున మీకు 108 రూపీస్ వస్తుంది. సో అట్లా మీరు 15 లెవెల్స్ వరకు వేసుకుంటా పోయినా కూడా 30,47,237 రూపీస్ అనేది మీకు ఇన్కమ్ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్. సో ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ పర్పస్ మాత్రమే. మీరు దీనికంటే ఎక్కువ గిట్ట ఆన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు 4th మెంబర్ 5th మెంబర్ని రెఫర్ చేసినా మళ్ళీ వాళ్ళలో ఏ ఒక్కరు పని చేసినా మీకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనము ఇక్కడ వర్కింగ్ ప్లాన్లో ఆన్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ జాయినింగ్ లింక్ ఇచ్చాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇటు ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడవచ్చు. ఓకే, ఇది వర్కింగ్ ప్లాన్. ఇప్పుడు మనం కానీ మన టీం కానీ వర్క్ చేసే వచ్చే ఇన్కమ్ ఇది. అండ్ ఏ రోజు ఆ రోజు మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 40 రూపీస్. సో ఇప్పుడు మనం నాన్ వర్కింగ్ ప్లాన్ గురించి విందాం. సో ఫ్రెండ్స్, మీరు 100 రూపీస్తో జాయిన్ అయినప్పుడు మీరు ఎలాంటి అప్గ్రేడేషన్ చేసుకోకపోయినా కూడా బయట కంపెనీలో అయితే అప్గ్రేడ్ చేసుకోవాల్సిన కండిషన్ ఉంటుంది. ఫ్రీడమ్ 100లో ఎలాంటి అప్గ్రేడేషన్ కండిషన్స్ అనేది ఉండదు. సో మీరు 100 రూపీస్తో జాయిన్ అయినాక మీకు వర్కింగ్ ఇన్కమ్ ఇలా వస్తుంది కదా, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ముందు. దీంతో పాటు మీకు నాన్ వర్కింగ్ ఇన్కమ్లో గిట్ట మీ ఐడియా వెళ్ళిపోతుంది. నాన్ వర్కింగ్లో వచ్చేసి మీకు ఈ విధంగా మీకు ఇన్కమ్ వస్తుంది. సో నాన్ వర్కింగ్లో మీకు 100 రూపీస్ ప్లాన్లో మీకు 12,490 రూపీస్ వస్తుంది. నేను ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేశాను కన్ఫ్యూజన్ కాకుండా. సో ఏ విధంగా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము. సో ఇక్కడ మనకు 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కదా. డైరెక్ట్ ఇన్కమ్ 40 రూపీస్. అంటే టోటల్ మీరు ఈ షీట్లో మీరు క్యాలిక్యులేషన్ చేస్తే టోటల్ 75 రూపీస్ మీకు ఇన్కమ్ అనేది షేర్ అవుతుంది. డైరెక్ట్ ఇన్కమ్ కానీ మీకు జనరేషన్ ఇన్కమ్ కానీ 15 జనరేషన్లో. సో మళ్ళీ 5% కానీ 10% కానీ రాయల్టీ ఇన్కమ్ ఉంది. సో మినిమం 5 రూపీస్ కార్డ్ నుంచి ఉంది కాబట్టి అది. సో 80 రూపీస్ ఇక్కడ షేర్ అయిపోయింది. బట్ ఇంకో 20 రూపీస్ ఉంది కదా, అది నాన్ వర్కింగ్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇప్పుడు 100 రూపీస్ ప్లాన్లో ఇప్పుడు ఎవరైనా 100 రూపీస్తో జాయిన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 75 రూపీస్ టోటల్ జనరేషన్లో 15 లెవెల్స్లో షేర్ అయితే ఇంకో 20 రూపీస్ వచ్చేసి ఏంటంటే కంపెనీ నాన్ వర్కింగ్లో ఇస్తుంది. సో ఈ నాన్ వర్కింగ్ క్లారిటీ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాము కంపెనీకి ఒక క్యాలిక్యులేషన్తో సహా చూపిస్తాను. కంపెనీకి ఒక 5,500 లాగిన్స్ వచ్చినాయి ఈరోజు ఎంటైర్ ఇండియా, మీరు చేసినా ఎవరు చేసినా సరే. సో 500 మెంబర్స్ మీద ఇప్పుడు నాన్ వర్కింగ్ ఇన్కమ్ 20 రూపీస్ షేర్ అవుతుంది. సో 20 అంటే 10,000 రూపీస్. ఈ 10,000 రూపీస్ని కంపెనీ 5 పూల్స్లో డివైడ్ చేస్తుంది. అంటే 20% ఇక్కడ చూడొచ్చు మీరు. 0 to 5 డైరెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఒక 20% షేర్ అవుతుంది. 6 to 25 డైరెక్ట్ చేసిన వాళ్ళకి ఇంకో 20%. అట్లా మీకు 5 పూల్స్లో డివైడ్ అవుతుంది. సో 5 పూల్స్లో దీని మీద 20% అంటే 2,000 వస్తుంది. రైట్. సో ఈ 2,000 ప్రతి పూల్లో కంపెనీ కూడా షేర్ చేస్తుంది. అయితే 0 to 5 డైరెక్ట్ చేసిన వాళ్ళకి 2,000 షేర్ చేస్తుంది. సో 0 to 5 డైరెక్ట్ చేసిన వాళ్ళు అనుకుందాం, ఇప్పుడు చాలామంది ఎక్కువ పని చేయరు, ఐడీలో వేసుకొని చాలామంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు. సో అనుకుందాం ఈ 0 to 5 డైరెక్ట్ చేసిన వాళ్ళు ఒక 10,000 మంది ఉన్నారు. సో 10,000 మంది ఓకే 10,000 మంది ఉన్నారు. 10,000 మందికి ఈ 2,000 డివైడ్ అవ్వాలి. ఓకే, 2,000 డివైడెడ్ బై 10,000 మెంబర్స్.
అంటే 0.2 పైసా వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, మీకు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, బట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఓకే, మళ్ళీ సెకండ్ పూల్లో ఇంకో 2000 షేర్ అవుతుంది. 6 to 25 డైరెక్ట్ చేసిన వాళ్ళు, 6 to 25 డైరెక్ట్ చేసిన వాళ్ళకి ఇంకో 2000 వస్తుంది. కాబట్టి కొంచెం తక్కువ మంది ఉంటారు, అంటే అది చేసిన వాళ్ళు కొద్దిగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఒక 5000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 5000 అంటే ఇంకో 40 పైసా వస్తుంది ఎవ్రీడే. ఓకే, అంటే కంపెనీ టర్న్ ఓవర్ మీద. నెక్స్ట్ మళ్ళీ 26 to 50 చేసిన వాళ్ళు అనుకుందాం ఒక 2000 మెంబర్స్ ఉన్నారు. సో 2000 మెంబర్స్ కంటే ఈచ్ మెంబర్కి 1 రూపీ వస్తుంది. సో ఇది ఎక్కువనే వస్తుంది, బట్ మీకు సింపుల్గా క్యాలిక్యులేషన్ మీకు తక్కువలో చెప్తున్నాను. సో 51 to 80 మెంబర్స్ అంటే ఫోర్త్ పుల్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు అనుకుందాం ఒక 500 మెంబర్స్ ఉన్నారు. సో ఈచ్ మెంబర్కి 4 రూపీస్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 81 ప్లస్ మెంబర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అనుకుందాం ఒక 100 మంది ఉన్నారు. అంటే 81 డైరెక్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అనుకుందాం ఒక 100 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 100 మెంబర్స్కి 20 రూపీస్ వస్తుంది. సో ఈ 20 రూపీస్ అనేది ఎప్పటి వరకు వస్తుంది అంటే ఒక వ్యక్తి 12,490 రూపీస్ ఇన్కమ్ అనేది ఆన్ చేసుకునేంత వరకు మీకు ఈ 12,490 రూపీస్ వచ్చేంత వరకు మీకు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. సో అకార్డింగ్ టు ఈ స్లాబ్స్ మీద మీకు ఇన్కమ్ అనేది టోటల్ 12,490 రూపీస్ వచ్చేంత వరకు వస్తుంది. సో ఒక వ్యక్తి 100 రూపీస్ ప్లాన్లో 12,490 రూపీస్ కనుక ఇన్కమ్ ఆన్ చేసుకుంటే ఆయన సిస్టమ్ నుంచి ఆయన ఐడి అనేది డిస్మిస్ అయిపోతుంది, అంటే వ్యానిష్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఓన్లీ ఈ ప్లాన్లో మాత్రమే. మళ్ళీ ఈ ప్లాన్ మొత్తం కూడా మీకు వర్కింగ్, ఇది లైఫ్ టైం ఇన్కమ్. ఇక్కడ మీకు ఐడి అనేది డిలీట్ కాదు, ఇక్కడ మాత్రమే అవుతుంది. ఇది ఎప్పటికైనా మీకు ఉంటుంది, లైఫ్ టైం వస్తుంది. సో 12,490 రూపీస్ ఒక వ్యక్తి ఆన్ చేసుకోగానే మీకు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, ఇప్పుడు మనం 100 మెంబర్స్ ఇక్కడ మనం క్యాలిక్యులేషన్లో అనుకున్నాము ఒక 100 మెంబర్స్ ఉన్నారు. సో 100 మెంబర్స్లో ఇప్పుడు ఒక మెంబర్ డిలీట్ అయితే మళ్ళీ 99 మెంబర్స్కి ఇన్కమ్ షేర్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 20 రూపీస్ 20 పైసా వస్తుంది. కాబట్టి వన్ ఆర్ ది అదర్ డే ఇన్కమ్ అనేది చాలా ఫాస్ట్గా మనకు ఈ నాన్ వర్కింగ్ పూల్లో మనకి ఇన్కమ్ అనేది గ్యారెంటీడ్గా వస్తూ ఉంటుంది. సో 100 రూపీస్ ప్లాన్ లెక్కనే మీకు టోటల్గా 500 రూపీస్ ప్లాను 1500 ప్లాన్ గిట్ట సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో సేమ్ టోటల్ డైరెక్ట్స్ అండ్ ఈ స్లాబ్ వైజ్గా 20% షేర్ అవుతుంది. అండ్ ఇక్కడ 500 ప్లాన్ నుంచి మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే అప్గ్రేడేషన్ 500 అంటే 100 రూపీస్కి పోల్చుకుంటే 5 టైమ్స్ ఎక్కువ ఉంది. కాబట్టి 5 టైమ్స్ ఇన్కమ్ అనేది మీకు ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. సో మీరు 500 ప్లాన్లో మీకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ రావాలంటే మీరు ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి, నేను మీకు కండిషన్ చూపిస్తాను. మీరు 500 ప్లాన్కి అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఒక 3 డైరెక్ట్ జాయినింగ్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్ 3 డైరెక్ట్ జాయినింగ్స్ ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ ప్లాన్కి వెళ్ళిపోవచ్చు. సరే, ఇక్కడ కట్ అయింది, మీరు ఇక్కడ చూడవచ్చు. 500 ప్లాన్లో మీకు 3 డైరెక్ట్ జాయినింగ్స్ ఉంటే మీరు 500 ప్లాన్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 500 ప్లాన్కి అప్గ్రేడ్ చేసుకున్న ఎమ్మంటే మీకు ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది మీకు రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ స్లాబ్ వైజ్ చెప్పాను కదా, 0 to 5 డైరెక్ట్ జాయినింగ్ చేస్తే ఈ 500 టర్న్ ఓవర్ ఎంతైతే టర్న్ ఓవర్ చేసిందో కంపెనీ, దాని మీద 0 to 5లో ఉన్న వాళ్ళకి అందరికీ 20% ఇన్కమ్ అనేది షేర్ అవుతూ ఉంటుంది. రైట్. సో 1500 ప్లాన్లో కనుక మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే మీరు ఒక 6 మెంబర్స్ని డైరెక్ట్ జాయినింగ్స్ ఉండాలి. 100 రూపీస్లో 6 మెంబర్స్ ఉంటే మీరు నెక్స్ట్ 20% ఇన్కమ్ అనేది 0 to 5 మెంబర్స్ మీద వస్తుంది. అండ్ మీకు ఈ మెంబర్స్ అనేది పెరిగారు అనుకోండి, ఇప్పుడు 6 to 2nd పుల్లో ఉంటే ఇంకో 20% వస్తుంది. కాబట్టి చాలా ఫాస్ట్ ఇన్కమ్ వస్తుంది. సో నాకు ఎంతెంత వస్తుంది అనేది ఇప్పుడు నా ఐడి లాగిన్ అయ్యి మీకు క్లియర్గా చూపిస్తాను. రైట్ ఫ్రెండ్స్. సో అట్లా 500, 1500, 3000, 6000 ఈ ప్లాన్లలో మీకు బాగా ఇన్కమ్ వస్తుంది. సో ప్రజెంట్ రోజున ఏంటంటే 500 ప్లాన్లో అండ్ 500 ప్లాన్లో అండ్ 1500 ప్లాన్లో మీకు ఇన్కమ్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే చిన్న అమౌంట్ కాబట్టి అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీకు ఇన్కమ్ అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఈ 2 పూల్స్ మీద ఫోకస్ చేసినా మీరు మంచి ఇన్కమ్ అనేది దాని చేసుకోవచ్చు. సో టోటల్ మీకు ఈ నాన్ వర్క్ ఇన్కమ్ ఎప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఒక వ్యక్తి కంటే, ఇప్పుడు 500 ప్లాన్లో 1 lakh వరకు వస్తుంది అండ్ 1500 ప్లాన్లో 3 lakhs ప్లస్ వస్తుంది. సో టోటల్ ఇన్కమ్ వచ్చేంత వరకు మనకు నాన్ వర్కింగ్ వస్తుంది. కాబట్టి నాన్ వర్కింగ్ ఇన్కమ్కి లిమిటేషన్ ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వర్కింగ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయండి. మీకు లైఫ్ టైం ఇన్కమ్, ఎందుకంటే మీరు రెఫర్ చేసిన వాళ్ళు ఏ ఒక్కరు పని చేసినా, మీరు ఒక 100 మందిని రెఫర్ చేసినా, 100 మందిలో ఒక 10 మంది రెఫర్ చేసినా, 10 మంది యొక్క టోటల్ మెంబర్స్ కూడా మీకు సెకండ్ జనరేషన్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఎక్కువ డైరెక్ట్ జాయినింగ్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి లాస్ లేదు. మనం 118 రూపీస్తో పే చేస్తే మనకు 100 రూపీస్ ఇమీడియట్గా క్యాష్ బ్యాక్ ఇట్ వచ్చేస్తుంది.
అవుతుంది. ప్లస్ వాళ్ళకి ఎంతో కొంత నాన్ వర్కింగ్ ఇన్కమ్ డే 1 నుంచి గిట్ట రావడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎలాంటి లాస్ లేకుండా మనము చాలా సులభంగా ఇన్కమ్ ఆన్ చేసుకోవడానికి ఇది ఒక జబర్దస్త్ ప్లాట్ఫామ్. ఇలాంటి ప్లాట్ఫామ్ మార్కెట్లో లేదు. చాలామంది ఏంటంటే కొత్త కంపెనీలు వస్తున్నాయి అనేసి వెళ్తున్నారు, బట్ కొత్త కంపెనీలో సక్సెస్ కాలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్లాన్ యొక్క పవర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మార్కెట్లో సక్సెస్ఫుల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. మరి అన్నింటిలో జాయిన్ అవ్వడం కంటే ఏదైనా ఒక దాని మీద మీరు ఫోకస్ చేసుకోవడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఇది నా నెంబర్, కాంటాక్ట్ నెంబర్, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేశారో వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తారు. లేదంటే డిస్క్రిప్షన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక రిటర్న్ కంటెంట్ పెడతాను, మీరు అక్కడ వెళ్ళి గిట్ట మీరు చదువుకోవచ్చు. లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో అండ్ 600 to 2000 అనేసి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దీంట్లో నేను ఏ రోజు ఆ రోజు నాకు విత్డ్రాల్స్ ఇన్కమ్ వచ్చేటివన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది నా నిన్నటిది, ఈ రోజు గిట్ట మీకు చూపిస్తాను, ఐడి లాగిన్ అయ్యి. అండ్ ఏ రోజు విత్డ్రాల్స్ ఆ రోజు పెడతా ఉన్నాను. సో ఇక్కడ నుంచి గిట్ట మీరు ఇక్కడ ఈ 2 నెంబర్స్ నాదే. సో ఇది నా ఛానల్ లింకు. లేదంటే మీరు సెర్చ్ కొట్టండి టెలిగ్రామ్కి వెళ్ళి 600 to 2000 డైలీ అనేసి. ఇందులో నేను ప్లాన్ షీట్ ఇవన్నీ పెడతా ఉంటాను. కాబట్టి మీరు ఇక్కడ నుంచి గిట్ట మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్యాచ్ చేయొచ్చు. సో ఒక్కసారి ఇప్పుడు నేను లాగిన్ అయ్యేసి నేను నా అకౌంట్ చూపిస్తాను ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది. ఇది బూస్టర్ ఆఫరు. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో బూస్టర్ ఇన్కమ్ ఒకటి. సో అది వీక్లీ మంత్లీ ఆఫర్ ఉంటుంది. ఈరోజు ఆఫర్ గిట్ట చేంజ్ అవుతుంది, మీరు బూస్టర్ ఆఫర్ని గిట్ట ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది నా ఐడి. సో ఇది లాగిన్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఐడి యాక్టివేషన్కి ఒక వీడియో ప్రిపేర్ చేశాను, మీరు పాత వీడియో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, నా డాష్బోర్డ్లో టోటల్ 1328 రూపీస్ ఉంది. అప్గ్రేడ్ అమౌంట్ ఇంత ఉంది. ఓకే, సో 100 రూపీస్ ప్లాన్లో నాకు వచ్చిన ఇన్కమ్ ఇది. ఈ రోజు ఇన్కమ్ నా కింద డౌన్లైన్లో ఎవరో వర్క్ చేస్తారు, ఇప్పుడు 8 అవుతుంది, బట్ నాకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అయింది నేను ఏం చేయకుండా. కాబట్టి ఇది పవర్ ఆఫ్ ఫ్రీడమ్ 100. సో రాయల్టీ ఇన్కమ్, టోటల్ అర్నింగ్స్ ఇప్పటి వరకు. సో వర్కింగ్ బోనస్ కానీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ కానీ రెండు ఒకటే. ఓకే, వర్కింగ్ బోనస్ అని ఎందుకు ఇచ్చినామంటే ఇప్పుడు మనకి నాన్ వర్కింగ్ పూల్ ఏదైతే ఉందో అది మనం 0 to 5 డైరెక్ట్ చేస్తే మనకు నాన్ వర్కింగ్లో వస్తుంది. బట్ 5 కంటే ఎక్కువ చేస్తే ఏంటంటే మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి వర్కింగ్ బోనస్ కింద ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది. సో రెండు ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వర్కింగ్ బోనస్ అన్నా, ఆటో పూల్ ఇన్కమ్ అన్నా, నాన్ వర్కింగ్ ఇన్కమ్ అన్నా, మూడు కూడా ఒకటే వస్తుంది. సో ఈరోజు నాకు నా ఆటో పూల్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 112 రూపీస్ వచ్చింది. టోటల్ ఇప్పటివరకు నేను 4508 రూపీస్ అర్న్ చేశాను. సో ఇది ఆటో పూల్ ఇన్కమ్ డే 1 నుంచి స్టార్ట్ అయింది, మనకు 15th జనవరి నుంచి స్టార్ట్ అయింది. సో 15th జనవరి, ఈరోజు 27 అంటే ఎంత? ఒక 12 డేస్ అయింది. సో 12 డేస్లో 4000 రూపీస్ నేను వితౌట్ ఎనీ వర్క్, అంటే కంపెనీ ఇప్పుడు నాన్ వర్కింగ్ ఇన్కమ్ చెప్పాను కదా, కంపెనీలో వచ్చే అన్ని ఐడీస్ మీద 20 రూపీస్ షేర్ అవుతుంది అనేసి ఆటో పూల్లో. సో ఆ విధంగా నాకు 4000 ప్లస్ ఇన్కమ్ వచ్చింది. సో నేను 500 ప్లాన్లో గిట్ట ఉన్నాను. 500 ప్లాన్లో నాకు ఈరోజు 130 రూపీస్ వచ్చింది. అండ్ రాయల్టీ ఇన్కము, నేను రాయల్టీ వీడియో నేను సపరేట్గా చేశాను. ఎవరికైనా రాయల్టీ వీడియోస్ మీద ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు ప్రీవియస్ వీడియో చూడొచ్చు. ఓకే, సో సింపుల్గా ఏంటంటే మీరు 500 ప్లాన్కి అప్డేట్ చేసుకున్న తర్వాత మీ కింద ఎవరైనా 500 ప్లాన్కి అప్డేట్ చేసుకుంటే మీకు రాయల్టీ రావడం స్టార్ట్ అవుతుంది. 500 కానీ 1500 కానీ సేమ్. ఓకే, సో అది. సో ఇప్పుడు వరకు నాకు 5000 ప్లాన్లో మోర్ దెన్ 6000 రూపీస్ వచ్చింది. ఇక్కడ చూడండి, 100 రూపీస్లో నాకు ఎక్కువ డైరెక్ట్ జాయినింగ్స్ ఉన్నా కూడా నాకు టోటల్ ఇన్కమ్ 4500 వచ్చింది. బట్ 500 ప్లాన్లో నాకు ఎక్కువ ఇన్కమ్ వచ్చింది, ఎందుకంటే అమౌంట్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా. సో ఆ విధంగా 6000 ప్లస్ వచ్చింది. అండ్ 1500 ప్లాన్లో నాకు తక్కువ మెంబర్స్ ఉన్నారు. ఓకే, బట్ ఈరోజు ఇన్కమ్ వచ్చేసి 107 రూపీస్ వచ్చింది. రాయల్టీ ఇన్కమ్ 623 అండ్ టోటల్ అర్నింగ్స్ వచ్చేసి 2883 రూపీస్. సో నేను ఇప్పటివరకు 500 ప్లాన్ 1500 ప్లాన్లోనే ఉన్నాను, ఎందుకంటే ఈ రెండు ప్లాన్లే బూమ్ అవుతుంది. ఇవి కిందవి అన్ని పెద్ద అమౌంట్ కాబట్టి అప్గ్రేడేషన్ తక్కువ ఉంటుంది. మీరు గిట్ట ఇంకొక 1-2 మంత్స్ వరకు మీరు 1500 ప్లాన్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మీరు 3000 ప్లాన్, ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకుంటే మీరు 3000 ప్లాన్లో గిట్ట వెళ్ళొచ్చు, ఎందుకంటే ఐడీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ ఇన్కమ్ గిట్ట కనిపిస్తుంది కదా నాది. బట్ కొన్ని తక్కువ ఐడీస్ వస్తున్నాయి కాబట్టి మీరు 500 1500 ప్లాన్ మీద ఫోకస్ చేసుకోవడం మంచిది. అండ్ 100 రూపీస్ ప్లాన్లో ఎన్ని డైరెక్ట్ జాయినింగ్స్ ఉంటే అంత బెటర్ ఇన్కమ్ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, ఇది ప్లాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేయండి, లేకపోతే మీ అప్లైనర్కి ఫోన్ చేయండి, లేకపోతే నా నెంబర్కైనా కాల్ చేయొచ్చు, నేను మీకు గైడ్ చేస్తాను. సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవాలంటే జీనియాలజీలో మై డైరెక్ట్లో చెక్ చేసుకోవచ్చు, లేదంటే మై ఇన్కమ్లో డైరెక్ట్ ఇన్కమ్లో మీ 500 ప్లాన్లో ఎంతమంది ఉన్నారు, 100 ప్లాన్లో ఎంత ఉన్నారు, 1500లో ఎంత ఉన్నారు చెక్ చేసుకోవచ్చు. లెవెల్ ఇన్కమ్లో వచ్చేసి మీకు డైలీ ఎంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు ఏ జనరేషన్లో వస్తారు అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4th లెవెల్లో పడింది, 4 రూపీస్ వచ్చింది. 27th రోజు
రోజున నిన్న 4th ఈ ఐడి వచ్చేసి 4 రూపీస్ వచ్చింది. ఇది థర్డ్ జనరేషన్, 15 జనరేషన్, అట్లా మీకు లైఫ్ టైం ఇన్కమ్ అనేది వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, చాలా జబర్దస్త్ ప్లాట్ఫామ్. అండ్ చిన్న అప్డేట్స్ ఇంకా ఉన్నాయి. అండ్ రీఛార్జ్ ఆఫర్స్ సంబంధించిన ఫిబ్రవరిలో యాప్ లాంచింగ్ ఉంది. సో ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది ఏందనేది, ఎలా యూజ్ చేసుకోవాలనేది వీడియోస్ నేను ప్రిపేర్ చేస్తాను. సో ఈ రోజు ఆ రోజు అప్డేట్స్ క్యాచ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్డేటెడ్గా ఉండండి. ఓకే, విష్ యూ గుడ్ లక్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.